మదనపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. విద్యా ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గుజరాత్ రాజ్కోట్ లోని మార్వాడి యూనివర్సిటీ ముందు నేనున్నాను. ఇంతవరకు ఏ యూనివర్సిటీ చేయని చేపట్టని సరికొత్త ఇన్నోవేటివ్ అమేజింగ్ ఈవెంట్ ను ఈ యూనివర్సిటీ చేపట్టింది. అసలు అక్కడ లోపల జరుగుతున్న ఆ ఈవెంట్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి అనేది లోపలికి వెళ్ళే తెలుసుకుందాం రండి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ 'విద్యా ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గుజరాత్ రాజ్కోట్ లోని మార్వాడి యూనివర్సిటీ వద్ద ఇప్పుడు నేనున్నాను. ఇంతవరకు మన దేశంలో ఏ యూనివర్సిటీ చేయని అమేజింగ్ ఇన్నోవేటివ్ ఈవెంట్ ను ఈ మార్వాడి యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ వివరాలేంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. MNCs లోని 100 మంది సీఈఓలను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి అకాడమియా ఇండస్ట్రీ మీట్ ను నిర్వహిస్తోంది మార్వాడి యూనివర్సిటీ. ఏపీ తెలంగాణ నుంచి ఒక్క ఏడాదిలోనే 2024లో 3000 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడానికి దారి చూపించిన ఓ ఇంపార్టెంట్ పర్సన్ ని ఇప్పుడు మనం కలుద్దాం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379. ఇలా యూనివర్సిటీలోకి అడుగు పెట్టానో లేదో చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎటు చూసినా గానీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద ఎంఎన్సీ సీఈఓస్ కనిపిస్తున్నారు, అందరూ బిజీగా హడావిడిగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఇక్కడేదో పెద్ద ఈవెంట్ అయితే జరుగుతోంది, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నేను ఇందాకటి నుంచి చూస్తున్నారు, మీరు బిజీగా కనిపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో? వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ అమ్మ. మనం చూస్తే ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ అనగానే ఇక్కడ డెఫినెట్లీగా పిల్లలు చదువుకోవడానికి వస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చే వాటికి వాళ్ళకి చదువు చెప్పే వరకు మాత్రమే బాధ్యత తీసుకుంటారు. మార్వాడి యూనివర్సిటీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది పిల్లలకి. ఆ రకంగా మనం చూసినట్టుగైతే పిల్లల ఎడ్యుకేషన్తో పాటుగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది వాళ్ళ ప్లేస్మెంట్ అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫెసిలిటీ రిలేటెడ్ మనం జరగబోయే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం. ఈ రోజున క్యాంపస్లో ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద ఈరోజు మనం మాట్లాడదాం. సో మనం చూసినట్టుగైతే ప్లేస్మెంట్ అనేది డెఫినెట్లీగా పిల్లలకి కీ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి. సో ఇక్కడ ఏంటి అంటే క్యాంపస్లో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు కనుక క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకోగలిగితే తర్వాత లైఫ్లో అంటే కంపెనీ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఉంటుంది. కంపెనీసే ఇక్కడికి వస్తాయి కనుక వాళ్ళు పిల్లలకి క్యాంపస్లో ప్లేస్మెంట్ వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోకుండా క్యాంపస్ నుంచే డైరెక్ట్గా లాంచ్ ప్యాడ్ లాగా వాళ్ళు ఒక ఇండస్ట్రీకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేపాటికి మిగతా ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటుంది. ఈరోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఏంటి అంటే 100 కంపెనీస్ ఎంఎన్సీ దగ్గర నుంచి ఇండియన్ టాప్ కంపెనీస్ సిఇఓస్ అట్ ద సేమ్ టైం హెచ్ఆర్ హెడ్స్ ఈ రోజున మన మార్వాడి క్యాంపస్లో ఉన్నారు. అంటే ఈ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే
ఇండస్ట్రీకి ఎకడమిక్స్కి ఉన్న దూరాన్ని తగ్గించడం, అదేవిధంగా ఇంకా ఏం చేస్తే పిల్లలకి బెటర్ ప్లేస్మెంట్ అవి వస్తాయి, వీటన్నిటి మీద డిస్కషన్స్ ఇక్కడ జరగబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ కంపెనీస్ అన్నీ కూడా మార్వాడి యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ మీద డెఫినెట్లీ హెల్ప్ చేయబోతున్నాయి. సో ఈ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం డెఫినెట్లీగా మన వీసీ గారిని మనం కలుద్దాం. సో ఈ రిలేటెడ్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ రకంగా పిల్లలకి ఇది ఉపయోగపడుతుందో, ఇవన్నీ కూడా మన ప్రో వీసీ గారిని అడిగి తెలుసుకుందాం. మార్వాడి యూనివర్సిటీలోకి అడుగు పెట్టగానే మొత్తం మీద ఇక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. పిల్లల ముఖాల్లో ఉత్సాహం కూడా కనిపిస్తోంది. ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటో సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎయిమ్ ప్రోగ్రామ్ ని ఎందుకు స్టార్ట్ చేశారు, దాని గోల్స్ ఏంటి? AIM is, MU AIM 2025 is Marwadi University Academy Industrial Meet. As you understand from its name, it's a very unique initiative of Marwadi University. Normally a lot of good companies, they come and they place our students. So placement is always one of our strength. But now we moved one step further. In MU AIM, there are 100 top MNC CHROs, CEOs and their leaders, they are coming here. And they are going to discuss with us what we are teaching, what are the requirement of the industry, what kind of training they want us to give to the students so that they can hire them. So hiring become more easier, because normally there is a complaint we listen from the students that we don't get industry knowledge. So to bridge that gap, what we are doing, that 100 top MNC leaders are coming here. They are from all top companies. You name the company, they are here. So they are coming here, they are going to evaluate what we are teaching, and then we are also organizing a panel discussion that which kind of knowledge, which kind of skills they are looking for, what are the quality they are looking for in the students. Other than this, they are also going to discuss which kind of internships they are offering to the students, where a student can go and take a real time experience of the industry. And they will also going to tell us that what new domains which are going to come in the future, where they are going to hire, so that we can train our student in those particular domains. And these are the people only who are going to keep coming to our university as the visiting professors, as the professor of practice. So they are coming and they will keep coming and keep interacting with the students. So this will be a starting point of this big journey. చూసారు కదా సార్ ఏం చెప్తున్నారు. ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే, ఒక ఇన్స్టిట్యూషన్కి ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక కంపెనీ హైర్ చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇక్కడ బోధిస్తున్నటువంటి, అంటే కరికులంలో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉందా లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అదేవిధంగా దాన్ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, సో దట్ రేపొద్దున ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్తో ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వెళ్తాడో ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో వస్తున్న టెక్నాలజీస్ ఏంటి, వాటిని ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి, అదేవిధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట. సో దట్ పిల్లవాడు ఒక జాబ్ సెక్టర్లోకి వెళ్ళక ముందే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల ఇండస్ట్రీని పరిచయం చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా చిన్న చిన్న కంపెనీస్ కాదు, వరల్డ్లో ఫెమిలియర్ ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి, టాప్ 100 కంపెనీస్ వస్తున్నాయి, వాటి సిఇఓస్ వస్తున్నారు, అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ హెడ్స్ వస్తున్నారు, హెచ్ఆర్ మేనేజర్స్ వస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్కి వస్తారో, డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూషన్లో చదువు ప్లేస్మెంట్, మరి ఈ రెండు అక్కడ ఉన్నప్పుడు పండగ వాతావరణం డెఫినెట్లీగా ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది దానికి సంబంధించిందనమాట. సాధారణంగా ఏ కాలేజీ అయినా యూనివర్సిటీ అయినా చదువు చెప్పడంతో సర్టిఫికెట్లు ఇవ్వడంతోనే తమ పని అయిపోయింది అనుకుంటారు. కానీ మార్వాడి యూనివర్సిటీ పిల్లలకు చదువు చెప్పడమే కాదు, వాళ్ళని కెరీర్ లో సెటిల్ చేసే వరకు, మంచి జాబ్స్ ఇప్పించి ప్లేస్మెంట్స్ వరకు కూడా వారికి గైడ్ చేస్తూ ఉంటుంది. అక్కడి వరకు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది.
Sir, generally, I just want from your side, on your words, how we prepare our students towards placement. So, normally what happens in the normal university, you see that they give you a 4-year degree. But, in Marwadi University, parallel to, degree, we have more than 180 hours of training program in every semester. This training program is divided into 3 different things. When a student come, first we take their placement test. So it's a test which includes aptitude, which includes coding, which includes psychometrics, which includes, their communication skill, and then we rate them according to their, current knowledge. Once we analyze this knowledge, then we have, a full-fledged department where we have more than 40 people, and they all are well-qualified people, who teach them in coding, who teach them in communication skill, who teach them in aptitude. On top of this, we also hire some of the greatest industry partners who train students in coding, who train students in aptitude, who train students in soft skill. So this is a 180-hour program per semester. So you see, and we start this program in 3rd semester itself. So when a student clear his first year, we take, his choice, and all the students who want to go for placement, we start with them. And in MBA, we take this option in the 2nd semester itself. So then per semester 180 hours. So if a student is studying for 4 years, he is getting 6 times this training. So by the time he is approaching the company, he is well versed with the coding, he is well versed with the aptitude, he is well versed with the soft skill. Second, when any company comes to campus, before that campus, we give them specific training which is, on the company based. Third thing which we are starting is the project school. Now the industry people are coming here and they are giving them real-time problems of the industry which our students are solving. So you can understand that when a student is already solving a real-time industry problem, their job placements become very easy. మనం చూసినట్టుగైతే జనరల్గా అంటే చాలా మందిలో ఒక క్వశ్చన్ ఏముంటుందంటే చదువుకున్నాను ఇండస్ట్రీకి వెళ్తున్నాను అనే పాయింట్లో ఇక్కడ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఏంటి అంటే పిల్లవాడు చదువుకున్నంత మాత్రాన ఒక ఇండస్ట్రీలో జాబ్ కొట్టడానికి రెడీ అయినట్టు కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ అదర్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మార్వాడి యూనివర్సిటీ దాదాపుగా ఒక సెమిస్టర్లో 180 అవర్స్ స్పెండ్ చేస్తుంది ఇంటూ 6 సెమిస్టర్స్ అనమాట. సో ఇన్ని గంటలు అంటే చాలామందికి ఏముంటుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వాళ్ళు లేదా చదువులో టాప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే జాబ్ సంపాదించుకుంటారేమో అంటుంది. గ్రూమ్ చేస్తే ఎటువంటి పిల్లవాడైనా కూడా ఆ ప్లేస్మెంట్ తెచ్చుకునే విధంగా మారతాడు. సో మార్వాడి యూనివర్సిటీ చేస్తున్నది ఏంటి అంటే ఆ గ్రూమింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రయత్నించడానికి రెడీగా లేని పిల్లవాడిని ఎవరు ఏం చేయలేరు. నేను మారాలి, నేను బెటర్ అవ్వాలి, నేను ముందుకు వెళ్ళాలి అనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా మార్చే బాధ్యతని మార్వాడి యూనివర్సిటీ తీసుకుంటుందన్నమాట. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మార్వాడి యూనివర్సిటీలోకి మీ అడుగు పెట్టడం, మీ ఎంట్రీ అనేది మీ భవిష్యత్తుకు, మీ జాబ్కు గ్యారంటీ. ఇక్కడ ఒక్కసారి కనుక మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే మళ్ళీ జాబ్లో అపాయింట్మెంట్ తీసుకునే వరకు మార్వాడి యూనివర్సిటీ మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. సార్ అబౌట్ ప్లేస్మెంట్ లైక్ ఆర్ parents and students almost they got the clarity. At the same time, everyone is not maybe able to get the same kind of opportunities. So someone who are little back, in the kind of case, what kind of steps you take, sir? No, so you have to understand, look, there are 2-3 different kind of things what happen with the students. There are some students who say, okay, I want to go for higher study. Okay, so we guide them and train them for, going for IELTS and other services, from which other language tests so that they can go easily for the MS or other exam they want to go for. So Marwadi University providing the training for that? Definitely. We facilitate that training also. Second, other than this, the student who want to go abroad for higher study, we also give them the options for the exchange program. This year they can also go for US for semester exchange, for Taiwan, for European countries. So this is we are already providing them. Okay. Then second, you are saying there are some students who say we want to start our own business. So we have a business incubator, MUIIR, where we train a students to open his company.
and we give up to 2 lakh rupees as a seed funding to them. So, you know, they can start their company. We help them in registering the company. We help them initially for 18 months in running their company, in marketing their company, product development. For patent, we give 100% funding. One patent filing cost 1.25 lakh rupees. Everything has been given by the university. Students don't need to pay even a single rupee. So, you know, we train them and we make them successful entrepreneurs also if they want to go. Third, what you are talking about, there are some students who go in very big companies, you know, that's already there. Like our highest package is 40 lakh. But, you know, there are companies which are coming for masses as well. Okay. You know, recently like TCS came here. You know, our alumni is already working in Accenture, Wipro, you know, so there are mass companies also who are coming, who are hiring 200 and 300 students at a time. And then there are companies which are very elite company, you know, they are coming and they are taking some of the student. But our preparation is the same. As I told you earlier that we prepare the students, so we divide them into 4 groups, you know, the toppers, then second who are good, then average, then below average. We have a philosophy that a student who is in below average should get uplifted to the average at least in the 6 months. Then next 6 months he should go in good. And then whether he should go to top or not is the other thing. But we are committed and will make sure that every student should come in the category of good. మీరు చూశారు కదా సార్ ఏం చెప్తున్నారు. ఇప్పుడు అందరు పిల్లల స్కిల్స్ ఒక రేంజ్లో ఉండవు. సో యూనో బిలో యావరేజ్ ఉన్నాడు యావరేజ్ వరకు రావాలి, యావరేజ్ ఉన్నాడు పై వరకు వెళ్ళాలి, జీరోలో ఉన్నాడు కనీసం యూనో ఒక ఎంప్లాయబుల్ స్కిల్ వరకు తీసుకురాగలిగే. అంటే మార్వాడి యూనివర్సిటీ ప్లేస్మెంట్తో పాటుగా అదర్ ఆపర్చునిటీస్, అంటే ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌గా యూనో వాళ్ళ కెరీర్‌ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఉంటుంది. లేదు మేము అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఉంటుంది, రైట్. అంటే ఇక్కడ పిల్లల్ని జస్ట్ ఎడ్యుకేషన్ చెప్పి వదిలేయకుండా వాళ్ళని లైఫ్లో లీడ్ చేసే విధంగా మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది. దట్స్ వాట్ మన ప్రొవిస్ గారు చెప్తున్నటువంటి అంటే పిల్లవాడికి నిజమైన ఇంట్రెస్ట్ ఉండి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడూ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. ఆ విషయంలో యూనివర్సిటీకి ఎంత బాధ్యత ఉంటుందో పిల్లవాడికి కూడా అదే రకమైన బాధ్యత ఉండాలి. ఇప్పుడు జీవితం మీది, మీరు మార్చుకోవాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీగా మీ ప్రయత్నం అంటూ మీరు చేస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. యూనో గాల్లో దీపం పెట్టి రైట్ యూనో దేవుడా కాపాడంటే దేవుడు కూడా కాపాడలేడు. అడ్డంగా పెట్టాల్సిన చెయ్యి మీదై ఉండాలి. అప్పుడు పైనుంచి దేవుడు కంపల్సరీగా యూనో దీపం ఆరిపోకుండా చూస్తాడు. ఆ రకంగానే కెరియర్లో కూడా మీరు లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీ కష్టం కూడా ఉండాలి. అదేవిధంగా మార్వాడి యూనివర్సిటీ కూడా మేము చేయాల్సిన అన్ని రకాల సపోర్ట్ మీకు ఉంటుంది. సో ఇది ప్లేస్మెంట్ రిలేటెడ్గా మీకు లేదా ఎడ్యుకేషన్ తర్వాత మీకు మార్వాడి యూనివర్సిటీ నుంచి ఉండే సపోర్ట్ కోసం మన వీసీ గారు ప్రొవిసీ గారు మీకు చెప్పిందనమాట. సార్తో మాట్లాడుతుంటే నాకైతే ఓ విద్యార్థి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించింది. అంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదువు అయిపోయిన తర్వాత మీరు హయ్యర్ స్టడీస్ కి వెళ్ళాలన్నా లేదంటే అక్కడ జాబ్ చేయాలన్నా కూడా మార్వాడి యూనివర్సిటీ మీతోనే ఉంటుంది. మీ అందరికీ జాబ్ అనేది ఇంట్రెస్ట్ కాకపోవచ్చు, కొంతమందికి బిజినెస్ లో కూడా వెళ్ళాలని ఉండొచ్చు. అలా ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి, పేటెంట్స్ తీసుకోవడానికి, దానికి కావాల్సిన ఖర్చులు భరించడానికి కూడా మార్వాడి యూనివర్సిటీ రెడీగా ఉంది. మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా కూడా తీర్చిదిద్దడానికి మేమున్నామంటూ సార్ భరోసా ఇస్తున్నారు. సార్, ఇంత మంచి అవకాశాన్ని మా సౌత్ ఇండియాలోని ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఉన్న మా తెలుగు పిల్లలకి కల్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మనం ఈ రోజున ఈ మార్వాడి యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న ఎకనామిక్ ఇండస్ట్రీ మీట్ ఏదైతే ఉందో దాంట్లో వోల్వో కంపెనీ నుంచి రంజిత్ గారు వచ్చినారు. ఈయన టాలెంట్ ఎక్విజిషన్ హెడ్గా ఉన్నారు. సో ఈ ఈవెంట్ గురించి ఆయన మాటల్లో విందాం. హాయ్ సార్. Hello, hi. సార్, వాట్ యు సే అబౌట్ దిస్ ఈవెంట్ సార్? Okay. Good morning, and I'm from Bangalore. I work with Volvo Group as the head of talent acquisition, and I'm very happy that
the university has organized such a program where around 60 leaders from the industry has come together here. And some of the things which I would like to talk about you about this program is that one is that this part of Gujarat is the first time I'm coming, and I was not aware of the university before I came here much. So I would like to highlight that this is one of the 3,000 plus South Indian students here. yeah. So maybe that's a big revelation for me. The kind of infrastructure you have made and the kind of students you have here, the overall energy in this university is amazing to see that. And more importantly, the kind of collaboration you have with industry and how the centers of excellence have been built here and the kind of infrastructure you have built like supercomputer by government of Gujarat and also the research centers and the kind of patents you have filed. It's amazing to see all those things. It's really good, and the program, I wish all the best. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చూసారు కదా, మనకి వోల్వో కంపెనీ దగ్గర నుంచి దాదాపుగా ఇండస్ట్రీలో టాప్ కంపెనీ సిఇఓస్ అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చినారు. మనం ఒక కాలేజ్లో ఒక కంపెనీ వస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటాం, అలాంటిది ఒకే రోజు 100 కంపెనీలు సిఇఓలు ఇక్కడ ఉన్నారని చెప్తే హెచ్ఆర్ హెడ్స్ కానీ సిఇఓస్ కానీ, సో ఇట్స్ రియలీ గ్రేట్ ఈవెంట్, ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనతో పాటుగా మహేష్ బాబు గారు చెన్నై నుంచి ఉన్నారు. సార్ డేటా అనలిస్ట్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ టాలెంట్ ఎక్విజిషన్ హెడ్గా ఉన్నారు. సో ఆయన మాటలో ఇక్కడ ఇవాళ మార్వాడి యూనివర్సిటీకి వచ్చినందుకు సార్ ఏ రకంగా ఫీల్ అవుతున్నారో సార్ నుండి తెలుసుకుందాం. హాయ్ సార్. Hi, thank you. సార్, today's event, what you tell about, what you feel about today's event? It's a great event, highly energetic. To be around with 100 HR folks in the beginning of the year is a quite energetic feeling for us. And again, to know about the university as such, a very young university able to pull this off in a very short span of time is a great achievement for themselves. And like I had the campus hiring practice for my company, and I could see potential talent coming out of these universities and the various departments that they have. So I wish them good luck. We have in BTech data science, and in MSc also we have this data science. Good to know that. Yeah, I would probably be discussing with the faculties as well in the upcoming events. So I will definitely get more information around it. Mahesh Babu, thank you so much, sir. Thank you. Thank you. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఈరోజు మన ఈవెంట్కి హైదరాబాద్ నుంచి సిరిచందన్ రెడ్డి గారు వచ్చినారు. సార్ వచ్చేపాటికి ఐటీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఈ ఈవెంట్కి సార్ వచ్చినందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం రెడ్డి గారు, మన కాలేజ్లో దాదాపుగా 3,000 మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇవాళ ఈ క్యాంపస్కి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? సో మేము ఆల్రెడీ ఈ ఇయర్ వీళ్ళకి ప్లేస్మెంట్ డ్రైవ్ చేసాము. సో ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ సౌత్ ఇండియా నుంచి చాలామంది వస్తున్నారు. సో యూనివర్సిటీ గ్రాంట్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి స్టూడెంట్స్ కూడా చాలా బాగున్నారు. దే హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ టెక్నాలజీ వైజ్గా, క్యాంపస్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కూడా బాగుంది. సో ఇట్స్ గుడ్ టు బీ హియర్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మరిన్ని ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఇక్కడ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి జనరల్గా పిల్లల డ్రీమ్ వోల్వో, టీసీఎస్, ఇన్ఫోసిస్ అట్లా ఉంటుంది కదా. మనతో పాటుగా ఇప్పుడు విశాల్ గారు ఉన్నారు టీసీఎస్ నుంచి. సో ఈ ఈవెంట్కి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సార్ నుండి కనుక్కుందాం. హలో విశాల్ జీ. సార్, హౌ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ ఎయిమ్ ప్రోగ్రామ్ టుడే? It is a wonderful event. This is the first event and inauguration event by the Marwadi University, which has they have taken the first step towards now the bridging the gap between industry and academia. And as a part of now, as a family, we are looking forward more relationship, more collaborations among the students, among the faculty members, and among the industry leaders also. So, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. thank you. మనతో పాటుగా డాక్టర్ రుగ్వేద్ గారు ఉన్నారు. ఈ టీసీఎస్ కన్సల్టెన్సీ ఇది ఫిన్టెక్ కంపెనీతో పనిచేస్తుంది అనమాట. సో సార్ అడిగి తెలుసుకుందాం. ఈ రోజున సార్ ఇక్కడికి వచ్చినందుకు, మార్వాడి యూనివర్సిటీకి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? హాయ్ సార్. Hi, good morning. సార్,
Yeah. What you say about this AIM concept? I guess it is one of the finest concept that they have come up with. Going ahead with the NEP, National Education Program. Basically, this is what NEP talks about, that we should have a collaboration of academic and industry together, so that we will have a win-win situation for both. Students will get an exposure of industry processes, and we also get to know what sort of talent we are going to look for when we are recruiting the talent from the industry, from the academics. Thank you so much for your time. My pleasure. మనతో డేటా టెక్ ల్యాబ్ నుంచి అమిత్ గారు ఉన్నారు. ఈ మార్వాడి యూనివర్సిటీ ఏం ప్రోగ్రామ్కి వచ్చినందుకు సార్ ఎలా ఫీల్ అవుతున్నారో సార్ మాటల్లో విందాం. హాయ్ సార్. Hello. You know about today's program, right? Yeah. AIM. Yeah. How you feel about it, sir? The concept and idea are exclusive, and having this here, it's not only about bridging the gap between industry and academia, but it is also about giving that experience to the students, to the parents, to the university to take the global leap. So it's a fantastic event, and looking forward to it. Thank you so much. Thank you. మనతో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అట్ ద సేమ్ టైం ఈయన మల్టీ రోల్స్ ప్లే చేస్తుంటారు. సో ఈయన డైరెక్టర్ అడ్మిషన్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చేస్తున్నారు. సో ఈ ఒక రకంగా చెప్పాలంటే మేజర్ రోల్స్ ప్లే చేసే దాంట్లో డాక్టర్ హార్దిక్ దోష్ గారు ఒకడు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. Hello, sir. సార్, వాట్ ద మెయిన్ మోటో బిహైండ్ దిస్? Sir, main motto behind this is the word itself is like academia industry meet, because we find that there are some gaps between the academics and industry. So which we want to 100% fill that gap, and we want to run along with the industry, because we know that the industry is running growing very fast. So we want to work at that pace. So this is the event which we had organized at the Marwadi University, and based on that we can feel this gap, and we feel that based on their feedbacks, based on their survey and everything, we would be able to grow at Marwadi University. And as everybody is knowing, Saurashtra University, at Saurashtra, Marwadi University is one of the upcoming and the youngest university, and is going very fast. So that is the main motto behind this event. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. Thank you, sir. సో మనతో మేడం ఉన్నారు, ఒకసారి మేడంని ఆవిడ మాటలో విందాం. Hello, I'm Gunjan Saini. I'm working with ZPA Gurgaon as a general manager, and it's a really great opportunity. And I must say, it's a great initiative by Marwadi University, and they have invited 100 plus HR leaders to bridge the gap between industry and academy. And I think it's a need of the hour, in my opinion, and it would be a great opportunity for all the students to gain valuable insight from industry experts. Once again, I really appreciate Marwadi University values and their initiative. And thank you so much for inviting me for this amazing event. Thank you. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఏఐఎం 2025 గురించి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు, అలాగే ప్రో వీసీ సంజీవ్ కుమార్ సింగ్ గారు చెప్పిన వివరాలు, విశేషాలను మీరందరూ విన్నారు కదా. ఇక్కడ నిర్వహించిన ఏఐఎం 2025లో టాప్ ఎంఎన్సీస్ నుంచి 100 మంది సిఇఓస్ ఇక్కడికి వచ్చి ఇక్కడి స్టూడెంట్స్లో ఉన్న స్కిల్ని బట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారు. వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కానీ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు ఏవైతే ఆశల్ని పిల్లల మీద పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా రీచ్ అవ్వడానికి ఈ యూనివర్సిటీ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379.